మనము కదంబ వనవాసిని. కదంబము అంటే ఏంటో ఎంత చక్కగా గురువుగారు చెప్పారో వినండి. కదంబ పుష్పాలే. ఆ తత్వాన్ని నేనేం అంటలేదు. కదంబ పుష్పమే. కానీ తత్వంగా, పరతత్వంగా ఆ కదంబ పుష్పంలో ఆ తత్వాన్ని, ఆ సువాసనని ఇందులో పెట్టండి. ఎంత అందంగా కనిపిస్తుంది. అదేనమాట. పుష్పంలో నీ తత్వం కలిస్తే అది అంత అందంగా ఉంటుంది. అర్థమైందా? చూసే దృశ్యాన్ని బట్టి. ఇప్పుడు కదంబము అంటే ఏంటో ఆయన చెప్తున్నాడు చూడండి. ఆ మాటకొస్తే అమ్మవారి బిందువులో హ్మ్. ఈ సృష్టంతా గూడా ఆమెకి కదంబ పుష్పం. మొత్తం సృష్టి 14 లోకాలు గూడా ఆమెకి పాదాల దగ్గర కదంబ వృక్షం. ఆ! ఆమె గోరు, పాదాల గోరుందే, ఆ గోరులో ఇవన్నీ. ఆ! ఆ పాదాల గోర్లల్లో ఇవన్నీ గూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ! ప్రతిబింబం. పుష్పాలుగా ఉంటాయి ఈ లోకాలు. అందుకే అమ్మ పాదుకలు పట్టుకొని రా అంటుంటాను నేను. అంతేగాని ఇప్పుడు కదంబం అంటే ఏంటో చూడండి. కదంబము అంటే వనములో నివసించునట్టి జగన్మాత అని సామాన్య అర్థం. అమ్మవారు కదంబ వనవాసిని కదా గురువుగారు. ఆ! ఆ వనంలో తిరుగుతూ ఉంటుంది. మందగమనం చేసుకుంటూ చేతులు వెనక్కి పెట్టుకొని అటు ఇటు పెసార్లు చేస్తుంటుంది అని మీకొక ఊహల్లో అమ్మవారు కనిపిస్తుంది. అది కాదురా వెధవా అని ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు. దీన్నే ఈ ఆలోచననే ఇంకా పెంచుతున్నాడు. అంతేగాని నీ ఆలోచన తప్పని గాదు. అది సామాన్య అర్థమే కరెక్టే. కానీ దాన్ని ఇంకా తత్వంగా చూడు. అలా చూస్తే నీకు అమ్మ దృష్టి వస్తుందిరా అని. అమ్మ సృష్టి రహస్యం తెలుస్తుందని. ఇప్పుడు అది ఆయన చెప్పబోతున్నాడు. చూడండి ఎంత బాగా ఉందో. అంటే మన తత్వం పెంచుతున్నాడే కానీ తుంచట్లేదు గురువుగారు. మీరు మీరు అంతవరకు ఉన్నారా? అంతవరకు ఉన్నారుగా దాన్ని పెంచుతాను. చిన్న పిల్లలు కొత్త బట్టలు వేసుకోవడం రాలేదనుకోండి, ఉండు ఇక్కడ రా నేను సరిగ్గా చేస్తాను అంటున్నాడు అంతే. నీకు బాలేదని అంటలేదు. గుండె పైనది కిందది వేసుకున్నావురా ఇలా రా నీకు సరి చేసి ఇస్తాను అని. ఆ సరి చేస్తున్నాడు ఆయన. అంతేగాని ఆయన ఎవరిని కూడా ఆనందగన మంచి ఉత్తమ సంస్కారమే అది. అసలు ఆ సంస్కారం ఉండటం కూడా గొప్పేగా. అవునా? వాడిని హింసించాలి, వీడిని హింసించాలని పెట్టుకొని బతికేవాళ్ళే ఎక్కువ. అసలు ఆయన మనసులోనే ఉంచుకుంటే మన దగ్గర వరకు ఎక్కడొచ్చి అంతే కదా! హ్మ్. అంతకంటే ఇందులోని గుప్తనామాలు కదంబ అనగా సముదాయము. సర్వ సముదాయములే 84,00,000 జీవకోటి సముదాయములు, జడ సముదాయములు, చైతన్య జీవులన్నిటికీ కూడా మాత కాబట్టి ఆమె కదంబ. నీలోనూ ఉంది. పుష్పంలోనూ చైతన్యంగా ఉంది. లేదా దానికి అంత టెండర్ మృదుత్వం ఎలా వస్తుంది? జడములో ఉంది. 84,00,00,000 జీవరాశుల్లోనూ ఉంది. అన్నిట్లో ప్రాణం ఉందిగా. ప్రాణగాయత్రి ఉందిగా. ప్రాణంగా ప్రవహిస్తోంది. ఇన్నిట్లో ఉంది కాబట్టి ఆమెయే కదంబ. మనం ఎందులో ఉంటాం? కోరికల్లో ఉంటాం. ఆ కోరిక పెట్టుకొని తిరుగుతున్నాడండి అంటారు. అంతే వాడి జీవితం. కానీ అమ్మవారు అన్నిటిలోనూ ఉంది. సర్వ సృష్టిలో తానే నిండి ఉంది కాబట్టి ఇదంతా అమ్మవారి ఊహల్లో, ఆ తత్వంలో ఆమె కదంబ. ఎక్కడ లేదమ్మా! నువ్వెక్కడ లేవు. ఇంకే పుష్పాలు గూడా నీకు సాటి రావు. నువ్వు కదంబంవి. కదంబ పుష్పం చూసారుగా చిన్నవి అన్నీ నిండి ఉంటాయి. అన్నిట్లోనూ ఉన్నావు. నాలోనూ ఉన్నావు, పక్కవాళ్ళలోనూ ఉన్నావు, జంతువుల్లోనూ ఉన్నావు, జడములోనూ ఉన్నావు, కొండల్లో ఉన్నావు, కోనల్లో ఉన్నావు. ఎక్కడ లేవు. సో, మరి ఇంత కదంబ పుష్పాన్ని అలంకరించుకొని తిరుగుతున్న తల్లి అని, ఆ వనములో తిరుగుతోందని నీ సామాన్య అర్థం అక్కడ సరిపోతుంది. ఏమన్నావు నువ్వు? కదంబ వనములో నివసించినట్టి జగన్మాత అన్నావు గదా! దాని అర్థం ఇది. నువ్వు అనుకుంటున్న వనము ఎక్కడో పై ఆకాశాల్లో అమ్మవారు ఒక వనాన్ని సృష్టించుకొని తిరుగుతుందనేది నీ నీ అర్థం. అది కాదు ఇది. సర్వలోకాల్లోనూ ఉంది. విష్ణువులోనూ ఉంది, బ్రహ్మలోనూ ఉంది, అన్నిట్లోనూ ఉంది. వైష్ణవీ శక్తి. నీలో ఉన్నప్పుడు నా శక్తి అంటున్నావు. అంతేగా? నువ్వు ఒక గొప్ప పని చేసావు అంటే, ఆ గొప్పతనం మరి ఎవరికి ఆపాదిస్తావు? శక్తికే ఆపాదించాలి. ఈ నేను అనేవాడు ఎవరు?
అవునా? నీతో ఎన్ని పనులు చేయించింది అంటే, నేను చేశానండి అని నువ్వు అంటున్నావు గదా! ఈ నేను అనేవాడు ఎవరు? వాడి వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తియే ఈ అమ్మవారు కదంబ. సో, నీకు మంచి సంకల్పాలు కలిగించాలన్నా, నిన్ను శిక్షించాలన్నా, నీ దుష్ట సంహారం అంటే నీ దుష్ట ఆలోచనలేమైనా ఉన్నా గూడా, దానిని ఎలా సరిచేయాలో సమయం పడుతుంది గాబట్టి, ఆ కష్టాలు కలిగించి శిక్షణ, బోధన ఇచ్చి, మళ్ళీ నీకు సత్యం గోచారం చేసి, మూడో కన్ను దగ్గర మళ్ళీ తనలో తీసుకుంటుంది. నిన్ను మళ్ళీ కదంబ వనంలో నడిపిస్తుంది అని. తన పిల్లల్ని తానే సంస్కరించుకుంటూ, శిక్షణ ఇచ్చుకుంటూ, బోధన ఇచ్చుకుంటూ అంతే కదమ్మా! పేదవాడికి ఎవరున్నారు గురువు? వాడికి కష్టం ఎలా తెలుస్తుంది? ప్రేమ, జాలి ఎలా తెలుస్తున్నాయి వాడికి? మీకంటే మీ అందరూ మీకు గురువులున్నారు గాబట్టి మీరందరూ తెలుసుకుంటున్నారు. బిచ్చగాడికి ఎలా తెలుస్తుంది? కానీ వాడిలో గూడా ఒక జాలి, దయ ఉంది. ఎవరిచ్చారు? ఎవరు చెప్పారు ఈ పాఠాలు? జీవిత పాఠాలు. వాడికి కన్నీళ్ళొస్తాయిగా. అలా అన్నమాట. కదంబ అంటే అది. నీకు తెలియకుండా నిన్ను కష్టపెట్టి, నిన్ను శిక్షణ ఇచ్చి, బోధన చేసి, మళ్ళీ కదంబవనములో, ఆనందవనంలో నిన్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతోందని ఈ సృష్టిని అంతా గూడా తన వెంట తీసుకెళ్ళిపోతోంది. ఆవిడే గురు గోవింద రూపిణి అని. నేను గాదిక్కడ. నన్ను గూడా నాలో ఎక్కువగా నీకు కనిపిస్తూ ఉంటుంది. అంతేగాని ఆ నేను అది గూడా తీసేసి తానయ్యి ఉంటుంది. ఆ స్థితిలోనే నీకు ఈ లలితా సహస్రం చెప్పమని చెప్తుంది. అర్థమైందా? మీరెంతసేపు గురువుగారు, రామకృష్ణ ఇలా అంటున్నారే గాని, నాకవన్నీ పట్టవు. ఎందుకంటే, నేను ఆ స్థితిలో నేను లేను. ఆ రూపాన్ని తీసేశాను. నేను అరూపంలో ఈ లలితా సహస్రం చెప్తున్నాను. ఆ నేను అనేది తొలగిస్తే గాని నువ్వు ఇది ముట్టుకోలేవు అంటుంది. అది కదంబ అంటే. అంటే అమ్మవారుగా మనం ఆవిడలో కరిగి ఉండాలి. సముద్రంలో ఉప్పు కరిగినట్టు నేను కరిగి ఉండి నేను సముద్రంగానే చెప్పాలి గానీ, నేను నదిని సముద్రంలో కలిసి సముద్రాన్ని గురించి చెప్తాను అనేది లేదు నాకింక. అదే నేను అంటే. అర్థమైందా? కలిసిపోయిన తర్వాత నేనెక్కడుందమ్మా? అది నేను. హ్మ్. ఏ అది. నేను అనేది చెప్పాను. ఆ! అందుకే విద్యాసాగరము. శ్రీ విద్యాసాగరము అంటే అదనమాట. సాగరంలో నేనొక బిందువై చెప్తున్నాను శ్రీ విద్య అని. అందులో ముందు కరుగు అంటుంది. కడిగి చెప్పు అంటుంది. అదే అమ్మ పలుకు, జగదంబ పలుకంటే. నీ నీలో ఉండి నీకు అమ్మవారు పలికింది అంటే అది నేను అనేది ఉంది కాబట్టి మాయా విద్యలు. కూటి కోసము కోటి విద్యలు అన్నమాట. ప్రకృతి గురించే తెలుసుకుంటావు. కానీ దాని తత్వం తెలుసుకోవు. అది చెప్తున్నారు. కదంబ అంటే అదన్నమాట. అంటే సృష్టి అంతా గూడా బిందువు నుంచి అణోవణియాన్ మహతో మహ్యాన్ అనే విద్యంతా గూడా నీకు ఆమె బోధిస్తుంది. కదంబ అంటే అది. హ్మ్. ఊహలు, ఆలోచనలు, విద్యలు, రహస్యాలు అన్నిటికి కూడా ఆమె కదంబ. అన్నిటి యొక్క సముదాయం ఆమె. ఆయనే కదలి. నీకు మంచి ఆలోచనలొచ్చాయంటే, ఆలోచన కదంబం అంతా గూడా మంచి మనసు, మంచి ప్రేమ, జాలి, కరుణ, దయ ఇవన్నీ గూడా నీలో ఎక్కువగా ఉన్నాయి అంటే, ఆ కదంబం అంతా నేనే అంటుంది. అర్థమైందా? ఆలోచన కదంబాలు గాని, ఊహల కదంబాలు గాని, ఆనందాల క క కద కదంబాలు గాని, ఎలా నువ్వు చూసినా గూడా అదంతా నేనే. ఆ సముదాయం అంతా నేనే. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే సర్వం, నేనే దైవం అని అప్పుడన్నాడు. అది తెలుసుకున్నవాడు చెప్తాడు శ్రీ విద్య. అది దత్తాత్రేయుల వారు పాడారు గాబట్టి అది ఆయన చెప్పుకున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు. ఇంకెవరు చెప్పలేదలా. ఆది శంకరాచార్యులు వారు, ఆనందగణ అటువంటి మహాపురుషులు ఆ దైవంలో ఉన్నారు గాబట్టి నేనే దైవం అన్నాడు. ఆ నేను అనేది చెప్పేది గూడా వాళ్ళకే అది. మనకు కాదు. అన్ని నేనులు నేనే కదంబాన్ని అంటాడు. అది నేనే సత్యం అన్నాడప్పుడు. నీ సత్యం వేరు, నా సత్యం వేరు అన్నప్పుడు అది కదంబం ఎలా అవుతుంది? మాయ ఉంది. సో, మాయ తొలగినప్పుడు వచ్చిన కదంబం నేనే, నేనే సత్యం. ఇప్పుడు తెలుసుకున్నావా అంటుంది. అప్పుడు నీకు కళ్ళలో నీళ్ళొస్తాయి. కరెక్టే. నేననేది లేదు ఇక్కడ అని. చెప్పు నువ్వు పుట్టినప్పుడు ఏం తెచ్చుకున్నావు జెప్పు? పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు?
నువ్వు సముదాయం చేశావు, ఆస్తులు వెనకేసుకున్నావు, ఆ కదంబము కూడా నా యొక్క ఆస్తులే వెనకేసుకున్నావు. ఈ సృష్టి అంతా నేనే అధిష్టాత్రి, ప్రకృతికి నేనే కదా, నా నుంచి వచ్చిందే కదా నీకు డబ్బు. ఆ సముదాయం అంతా నేనే, అదే లక్ష్మీ స్వరూపంలో కూడా నీ ఇంట్లో ఉన్నాను అని. ఇది తెలుసుకుంటే నేను నీ ఇంట్లో మహాలక్ష్మిగా కదంబంగా ఉంటాను, తెలియకపోతే జ్యేష్ఠాలక్ష్మి వస్తుంది అని. అది అంటే మాయ వస్తుంది, అజ్ఞానంలో ఉంటావురా వెధవా అని, ముక్తికాలు ఉండవు అని. అర్థమైందా? అదే శాస్త్రం అనుకుంటూ బతకటం, మాయే నమ్ముకోవటం. అంతేగా, గొర్రె కషాయి వాడిని నమ్మినట్టు. అవునా? అన్ని తోకలు ఒప్పుకుంటూ వాడి వెంటే పోతాయి. ఇప్పుడు సో చైతన్య జీవులన్నిటికీ కూడా ఆమె మాత, కాబట్టి ఆమె కదంబ. నీకు కష్టాలు వచ్చేయి, కష్టము కాదు, కష్టములు వచ్చేయి అంటే ఆ కదంబానే నువ్వు అమ్మా అంటున్నావు. అమ్మా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఆ కదంబానే నువ్వు మరి వేడుకుంటున్నావు కదా. అన్నిట్లోనూ ఉన్నావు, నాకెందుకు ఈ కష్టం కలిగించావు, తొలగించమ్మా అని ఆ సముదాయాన్ని నువ్వు ప్రార్థించాలి. ఆమె కదంబ వనవాసిని. కష్టాల కదంబం కూడా ఆమె దుర్గా రూపంలో ఉంటుంది. ఆ దుర్గమమైన కష్టాలు కూడా దాటించేది దుర్గా రూపంలో ఉండి ఆమె దాటిస్తుందని. అర్థమైందా? కదంబ ఎక్కడ చూసినా కదంబే. ఆనందాలు వచ్చాయి, అమ్మా ఈ ఆనందాలు మహదానందాలు చెయ్యమ్మా అన్నా కూడా ఇంకో 4 పువ్వులు కలుపుతుంది. ఓకే, అన్నిట్లోనూ నేనే ఉన్నాను అని. నీ కన్నీళ్లే మళ్ళీ నీకు బాధ కలిగినప్పుడు ఆ రూపంలో ఉంటాను తత్వంలో. ఆనందం వచ్చినా ఆ కన్నీరే రూపంలో, అదే కదంబ. కన్నీళ్లు 2 రకాలు, ఎన్నో అర్థాలు ఉన్నాయి కన్నీళ్లు రావటానికి, పరిస్థితులను బట్టి. ఆ కదంబం కూడా నేనే. ఆనందం వస్తే కన్నీళ్ళ రూపంలో నేను వ్యక్తం అవుతాను, బాధ వచ్చిందంటే అది కూడా కదంబం నేనే. ఇది తొలగించి మళ్ళీ అది తీసుకొస్తాను, అది కూడా నేనే. తెచ్చేది నేనే, ఇచ్చేది నేనే అని, ఈ కదంబాలన్నీ నేనే అని. అంటే నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా ఆ కదంబం అంతా కూడా నేనే శక్తిగా ఉండి చేయించాను అని. అర్థమైందా? అంత ఉంటుందమ్మా లోపల దాకా. ఏదో భాష్యం చెప్పడం అంటే పైన చెప్పడం కాదు. అలా చెప్పాలంటే ఏనాడో 3 గంటల్లో చెప్తా ఈ పుస్తకం. అర్థమైందా? నేను చెప్పానంటే పర్ఫెక్ట్. అమ్మవారు అలానే గురువుల ఆశీస్సులు తీసుకొని మీకు చెప్తాను, లేదంటే నేను చెప్పనండి అంటాను. మీరందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తారు, అది చెప్పండి ఇది చెప్పండి అని. నాకు ఏది అమ్మవారు చెప్తే అదే చెప్తాను. ఎందుకంటే మీరు కాదు కదా, మీ కోరికలు, ఆ కోరిక తీర్చేది అమ్మవారు. ఆ కదంబాన్ని పట్టుకుంటాను. అమ్మా నీ భక్తుల్ని ఇలా అంటున్నారు, నీ దయ నా ప్రాప్తం అన్నప్పుడు చెబుతుగాను రా అంటుంది. అలా పలుకుతుంది. అందుకే అమ్మ పలుకు జగదాంబ పలుకు. మీ పలుకులతో నేను రియాక్ట్ అయితే ఎలా? నేను అది నమ్ముతాను. నా విశ్వాసం అది. నా విశ్వాసం వేరు కదా. నా విశ్వాసంతో మీకు పని లేకుండా మీ కోరికలు మీరు అడుగుతారు కానీ నేను ఆలోచన చేసి చెప్తాను. నేను ఆజ్ఞ తీసుకోకుండా నేను ఎప్పుడు మీతో, అందుకే 2 రోజులు ఆగండి అమ్మా, 3 రోజులు ఆగండి అంటాను. నేను ధ్యానం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎలా పడితే అలా చెప్పకూడదమ్మా, మీకే నష్టం అంటాను. ఇప్పుడు రెండవది వన. వనము అంటే తోట. తోటమాలి ఎవరు? అమ్మవారే. ఈ కదంబ తోట అనుకోండి. ఈ వన అంటే ఏమిటి? ఈ వనమునికి అంటే ఏంటంటే మూలాధారం కింద ఉన్న అక్కడి నుంచి సహస్రారం వరకు ఉన్న ఈ తోటంతా కూడా చక్కగా ఆమె తిరుగుతుంది కాబట్టి ఆమె వనమాలి. అలా అర్థం చేసుకోండి. అంతేగాని తోట అంటే ఎక్కడో తోట వేశాడు గురువు గారు అక్కడ అమ్మవారు అలా కాదు. తోట అంటే ఏంటంటే ఈ సర్వ సృష్టికి కూడా భూపురాది రేఖల నుంచి 84 లక్షల జీవరాశుల యొక్క షట్చక్రాల నుంచి, మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా ఈ తోటలో ఆ తల్లి తిరుగుతోంది కాబట్టి ఆమె వనమాలి. ఈ వనమునకు ఆమెయే అధిష్టాత్రి అని. తోట, అరణ్యము, పెద్ద తోటని అరణ్యము అంటాం. అయితే ఇక్కడ వన శబ్దము చేత ఏమనాలి? వనము అంటే ఏంటంటే ఈ సృష్టి అంతా స్థూలంగా వస్తోంది. ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఆకాశాల నుంచి వర్ష రూపంలో పంచభూతాలు ఏది పంచీకరణ వలన ఈ సృష్టి నిలబడుతోంది. చెట్టు అంకురిస్తోంది. మనం కూడా అంతే కదా, నీటి నుంచి పుడుతున్నాము.
సో ఇదన్నిటికీ కూడా వనము ఏది? ఆకాశము, చిద్గగన చంద్రిక, నీ మూడో కన్ను అని. అర్థమైందా? అయితే ఇక్కడ వన శబ్దం చేత పరాకాశము నుండి ఈశ్వరుని నిశ్వాసము, అంటే ఇప్పుడు శ్రీ విద్య చెప్తున్నారు. పరాకాశం అంటే ఈ అని ఆయన నిశ్వాసం అంటే శ్వాస వదలటం. మనము శ్వాస తీసుకొని వదులుతాం, ఆయన శ్వాస వదలటం. అది ఈంగా వచ్చి శ్రీంగా వచ్చి హ్రీంగా వచ్చి ఓంగా వస్తుంది. బయలుదేరినప్పుడు ఒక పెద్ద సముద్రపు ఘోష వలె ఆ నిశ్వాసము వచ్చింది. ఘోషగా వచ్చింది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. పెద్ద శబ్దం, విస్ఫోటనం జరిగితే ఎలా ఉంటుంది? అది ఎవరు వినలేని అది. ఏం అంటే గుడ్డు పగిలింది అని అని వదిలాడు ఆయన నిశ్వాసం. అప్పుడు ఈం కాస్త శ్రీం అయి బిందువై కూర్చున్నాడు. అదనమాట పరా పశ్యంతిలోకి వచ్చాడు. హృదయాకాశం దాకా నిశ్వాసం వదిలాడంటే హ్రీం బీజము అమ్మవారు అక్కడికి వచ్చిందని, అక్కడి నుంచి ఓం అని ఈ సృష్టి వచ్చిందని చెప్తున్నారు. ఇదంతా తోట, వనము. తోటకి ఏది ప్రాణము? నీళ్లుగా. నీళ్లు పోస్తేనే తోట నిలుస్తుంది. మనలో కూడా నీరు. మనం నీటి నుంచే పుట్టాం, నీటి మీదే ఆధారం మనకి. నీరు లేకుండా మనం ఏం బతుకుతాం? ఆయనదేమో కాంతి ధార, అవునా? ఆ కాంతియే నీరు. నారాయణము, ఆయనము అంటే నీరుగా రూపాంతరము చెంది, నిశ్వాసము రూపాంతరము చెంది జీవులు పుడుతున్నారు. అర్థమైందా? విష్ణు స్థితిలోకి వచ్చాడు. విష్ణువుకి చెప్పింది, నువ్వు నీటి రూపంలో వెళ్ళి మనుషుల్ని పుట్టించు అని. నా నిశ్వాసముతో నా కాంతినే నువ్వు నీరుగా చెయ్యి. ఆ కాంతి రూపాంతరం చెంది నారాయణీయము అంటే ఏంటంటే, నారము అంటే పైన కాంతి నీటిగా నుంచి ఆకాశము నుంచి భూమి మీద పడుతోందని. ఇది తోట, ఇది జలపాతము. మనం అందరము నీటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి నీటి మీద ఆధారపడేదంతా కూడా తోటలే, వనములే, వన సంపదలే, వన దుర్గలే అని. ఎంత ఉందమ్మా. మనం స్థిరీకరించబడ్డాం, బతికి ఉన్నాం. దానికి మాలి ఎవరు? వనమాలి ఎవరు? ఆ ఈశ్వరుడు అని. వనము అంటే అదన్నమాట. అర్థమైందా?